హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో స్టాటిస్టిక్స్ ఇంట్రొడక్షన్ నేర్చుకుందాం. ఫస్ట్ స్టాటిస్టిక్స్ అంటే ఏమి? స్టాటిస్టిక్స్ అంటే స్టడీ ఆర్ అనాలిసిస్ ఆర్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా. అంటే ఏమి? ఒక డేటా ఉంది, ఆ డేటాని ఎలా స్టడీ చేస్తాం, ఎలా అనలైజ్ చేస్తాం, ఎలా రిప్రజెంట్ చేస్తాం, చార్ట్స్ యూస్ చేసి లేదా పై చార్ట్స్ యూస్ చేసి అలా ఎలా రిప్రజెంట్ చేస్తాం, దాన్ని అన్నిటినీ కలిపి ఏమంటారంటే స్టాటిస్టిక్స్ అని అంటారు. డేటా అంటే ఏమి? డేటా అంటే కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అంటే కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంట్రీ ఉంది, ఆ కంట్రీలో ఎంతమంది పీపుల్ ఉన్నారు, ఎంత పాపులేషన్ ఉంది, ఎంతమంది జెంట్స్ ఉన్నారు, ఎంతమంది లేడీస్ ఉన్నారు, ఎంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఏజ్లు ఎంత, దాన్ని ఎగ్జాంపుల్గా అది ఒక టైప్ ఆఫ్ డేటా, అది ఒక టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. లేదంటే ఒక క్రికెట్ టీం ఉంది, ఆ క్రికెట్ టీంలో ఎన్ని ప్లేయర్స్ ఉన్నారు, ఆ ప్లేయర్స్ ఏజ్లు ఎంత, వాళ్ళు ఎంత రన్స్ స్కోర్ చేశారు, ఎన్ని సెంచరీస్ స్కోర్ చేశారు, అదంతా ఒక టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. లేదంటే ఎగ్జాంపుల్ ఒక క్లాస్ ఉంది, ఆ క్లాస్లో ఎంతమంది జెంట్స్ ఉన్నారు, ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమంది గర్ల్స్ ఉన్నారు, ఎంతమంది బాయ్స్ ఉన్నారు, అది ఇలాంటి టైప్స్ ఆఫ్ డేటా అన్నిటి గురించి చదివేది, దాని గురించి అనలైజ్ చేయడం, రిప్రజెంట్ చేయడం, దాని అందరినీ కలిపి ఏమంటారంటే స్టాటిస్టిక్స్ అని అంటారు. స్టాటిస్టిక్స్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనము హ్యూజ్ డేటాస్ గురించి చదివి ఒక కంక్లూజన్కి రావడం కోసము స్టాటిస్టిక్స్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఏమంటే ఏదైనా ఒక కంట్రీలో ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఎంత లిటరసీ రేట్ ఉంది, యావరేజ్గా ఎంత ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 పీపుల్లో తీసుకుంటే ఎంతమంది యావరేజ్గా ఎంతమంది చదివింటారు, అలాంటి డేటాలన్నీ అనలైజ్ చేయడానికి వాళ్ళకి ఇప్పుడు ఏదైనా లీడర్కి ఏదైనా ఒక కంక్లూజన్ తీసుకోవడానికి, ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవడానికి వాళ్ళకు ఈ స్టాటిస్టిక్స్ బేస్ చేసుకుని డేటా ఇస్తారు. అప్పుడు వాళ్ళు దాన్ని బేస్ చేసుకొని కంక్లూజన్స్ కానీ డెసిషన్స్ కానీ తీసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. సో మెయిన్గా ఏమంటే స్టాటిస్టిక్స్ అంటే మనము ఒక డేటా గురించి అనలైజ్ చేయడం, స్టడీస్ చేయడము. ఓకే, నేను డేటా అని చెప్పాను. డేటాలో కూడా 2 టైప్స్ ఉంటాయి. డేటా వచ్చి 2 టైప్స్. అది ఫస్ట్ ఏమంటే అన్గ్రూప్డ్ డేటా, ఇంకొకటి గ్రూప్ డేటా. ఏమి డిఫరెన్స్ గ్రూప్డ్ డేటా అన్గ్రూప్డ్ డేటా కంటే? అన్గ్రూప్డ్ డేటా అంటే మనం ఏదైతే డేటాని కలెక్ట్ చేస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా నేను ఎగ్జాంపుల్గా తీసుకుంటాను ఒక జాయింట్ ఫ్యామిలీ. ఎందుకంటే నేను హ్యూజ్ డేటా తీసుకొని చెప్తే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి కష్టం అవుతుంది కాబట్టి నేను ఎగ్జాంపుల్గా ఒక జాయింట్ ఫ్యామిలీని తీసుకుంటాను. మామూలుగా క్లాస్ని తీసుకుంటారు, క్లాస్ స్టూడెంట్స్ మార్క్స్ అని, నేను ఎగ్జాంపుల్గా జాయింట్ ఫ్యామిలీని తీసుకుంటాను అర్థం చేయించుకోవడానికి. ఒక జాయింట్ ఫ్యామిలీలో 10 మెంబర్స్ ఉన్నారు అనుకుందాం. 10 మెంబర్స్ ఉన్నారు. ఈ 10 మెంబర్స్కి ఏజెస్ ఎంతెంత ఉన్నాయంటే ఒకరి ఏజ్ 49 ఉంది, ఒకరి ఏజ్ 20 ఉంది, ఒకరి ఏజ్ 22, అలాగే ఒకరి ఏజ్ వచ్చి 1, ఒకరి ఏజ్ 30, ఒకరి ఏజ్ వచ్చి 19, ఒకరి ఏజ్ 14, ఒకరి ఏజ్ మళ్ళీ 20 ఉంది, ఇంకొకరి ఏజ్ వచ్చి 10 ఉంది, ఇంకొకరి ఏజ్ 3 ఉంది. సో 10 మెంబర్స్ది ఏజెస్ తీసుకున్నాం. ఇది ఒక డేటా. ఏం చేసాము? ఒక జాయింట్ ఫ్యామిలీ ఉంది, ఆ జాయింట్ ఫ్యామిలీలో 10 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ ఏజెస్ని కలెక్ట్ చేసుకున్నాం, జస్ట్ డేటాని కలెక్ట్ చేసుకున్నాం. ఈ డేటా ఏమవుతుందంటే అన్గ్రూప్డ్ డేటా అవుతుంది. ఇప్పుడు గ్రూప్డ్ డేటా అంటే ఏమి అంటే ఈ డేటాను వచ్చి ఒక సింప్లిఫైడ్ ఫామ్లోకి తీసుకురావడం. అంటే ఏమంటే దీన్ని ఏదన్నా ఒక ఇంటర్వెల్ కానీ ఒక రేంజ్ కానీ పెట్టి, అంటే ఎలా ఆ రేంజ్ అంటే 0 to 10 వరకు ఎంతమంది ఉన్నారు, 10 to 20 వరకు ఎంతమంది ఉన్నారు, 20 to 30 వరకు ఎంతమంది ఉన్నారు, 30 to 40 వరకు ఎంతమంది ఉన్నారు, 40 to 50 వరకు. వీళ్ళ ఏజ్ రేంజ్ వచ్చి మ్యాక్సిమం 50 అనుకుందాం. 50 లోపలే, అంటే చాలా పెద్ద ఆయన ఏజ్ 50 ఉంది అనుకుందాం. అప్పుడు 0 to 10 వరకు ఇదేం చేసాం మనము? ఒక ఇంటర్వెల్ లాగా డివైడ్ చేసాం, ఒక ఇంటర్వెల్ సెలెక్ట్ చేసుకున్నాం. 0 to 10 అంటే 10 అని ఒక ఇంటర్వెల్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ మనకు కొత్త కాన్సెప్ట్ వస్తుంది, అదేమంటే క్లాస్ ఇంటర్వెల్. ఓకే, అంటే ఈ మొత్తం డేటాని మనము ఒక ఇంటర్వెల్స్లో డివైడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఏదైతే డేటాని మనం కలెక్ట్ చేసుకున్నామో వాటిని అబ్జర్వేషన్స్ అని అంటారు. ఇవన్నీ అబ్జర్వేషన్స్. ఇప్పుడు ఇంకొకటి వస్తుంది కాన్సెప్ట్, అదేమంటే ఈ క్లాస్ ఇంటర్వెల్లో ఈ అబ్జర్వేషన్స్ ఎన్ని వచ్చాయి,
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి 0 to 10 అంటే మనం యాక్చువల్గా లోయర్ రేంజ్ తీసుకోవాలి, ఒకటి తక్కువ 0 to 9, 10 వచ్చి నెక్స్ట్ దాంట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. 0 to 9 వరకు ఎంతమందికి వచ్చింది? 0 వచ్చి 0 to 9 ఇక్కడ 1 వచ్చింది, 1 తర్వాత 3, 10 తీసుకోకూడదు, 10 నెక్స్ట్ దాంట్లో తీసుకోవాలి. 1 3 అంటే 2 times వచ్చింది. అంటే ఎన్నిసార్లు మన అబ్జర్వేషను ఈ క్లాస్ ఇంటర్వెల్లో వస్తుందో దాన్ని ఏమంటారంటే ఫ్రీక్వెన్సీ అని అంటారు. ఎఫ్ఐ క్లాస్ ఇంటర్వెల్ని సిఐతో రిప్రజెంట్ చేస్తారు. ఇప్పుడు 10 to 19 తీసుకోవాలి. 10 to 10 ఇక్కడ ఒక 10 ఉంది, 1 19 ఇక్కడ 19 ఉంది, 14 ఉంది, 1 2 3 సో 3. నెక్స్ట్ 20 to 29 1 2 times వచ్చింది, 2 3 3 times ఓకే 3. నెక్స్ట్ ఇప్పుడు ఏమి 30 to 39 1 time వచ్చింది. నెక్స్ట్ 40 to 50 కూడా ఇక్కడ లాస్ట్లో అయితే లాస్ట్ది కూడా తీసుకోవాలి. 40 to 50 49 ఒకటే ఉంది కాబట్టి 1. ఇదంతా యాడ్ చేస్తే మీకు మెంబర్స్ రావాలి. 1 1 2 2 + 3 5 10 వచ్చేసింది. చూసారా? ఇప్పుడు ఏం చేసాము, ఈ అన్గ్రూప్డ్ డేటాని మనము ఒక సింప్లిఫైడ్ ఫామ్లోకి తీసుకొచ్చాం. ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని అడిగినా కూడా ఈ జాయింట్ ఫ్యామిలీలో ఎంతమంది 0 to 10 వరకు ఏజ్ వాళ్ళు ఉన్నారు అంటే 2 members ఉన్నారు, 10 to 20 3 members ఉన్నారు. అలా అంటే ఏం చేసాము, అన్గ్రూప్డ్ డేటాని ఒక సింప్లిఫైడ్ ఫామ్లోకి తీసుకొచ్చాం, అంటే ఒక టేబుల్లోకి తీసుకొచ్చాం. దీన్ని ఏమంటారంటే గ్రూప్డ్ డేటా. ఈ గ్రూప్డ్ డేటా చాలా ఇంపార్టెంట్, ఇదే మనకు సిలబస్లో ఉంది. దీన్ని బేస్ చేసుకుని మనకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అన్గ్రూప్డ్ డేటా గురించి మ్యాక్సిమం మీకు 9th classలో వచ్చి ఉంటుంది, కానీ 1 or 2 marks క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాని గురించి నేను ఒక రివిజన్ లాగా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ వస్తే మీరు చేయగలగాలి, తెలియదు అని అట్లా ఉండకూడదు. ఓకే, సో మెయిన్గా ఈ చాప్టర్లో మనం చదువుకునేది 3 టాపిక్స్. అవేమంటే మీన్ అంటే ఏమి, మీన్ని కూడా యావరేజ్ అని కూడా అంటారు, యావరేజ్. మీడియన్ అంటే ఏమి, నెక్స్ట్ మోడ్. ఈ 3 టాపిక్సే మెయిన్ మనము ఈ చాప్టర్లో మొత్తంలో, ఏదో గ్రూప్ డేటా కానీ అన్గ్రూప్డ్ డేటా కానీ, మళ్ళీ గ్రూప్ డేటాలో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, ఇది చెప్తాను నేను. ఇప్పుడు మెయిన్ జస్ట్ అన్గ్రూప్ డేటాని ఫస్ట్ కవర్ చేసేద్దాం, ఎందుకంటే ఇది సింపుల్ టాపిక్, 1-2 మార్క్సే కాబట్టి. మళ్ళీ గ్రూప్ డేటా గురించి ఇన్ డీటెయిల్లో చదువుకుందాం. తర్వాత మీన్ అంటే మీన్ని యావరేజ్ అని కూడా అంటారు. దీన్ని ఎలా కనుక్కోవాలంటే దీనికి ఫార్ములా ఏమంటే జస్ట్ యావరేజ్ కనుక్కోవాలంటే, యావరేజ్ అంటే ఏం చేస్తాము, ఉన్న వాల్యూస్ అన్నింటినీ అడిషన్ చేసేస్తాం. సమ్ ఆఫ్ ఆల్ వాల్యూస్, ఆల్ ఎంట్రీస్ బై నంబర్ ఆఫ్ ఎంట్రీస్. ఏం చేయాలి, ఇవన్నిటిని అడిషన్ చేసేయాలి. 49 20 22 ఇవన్నీ అడిషన్ చేసి డివిజన్ నెంబర్ ఆఫ్ ఎంట్రీస్, నెంబర్ ఎన్ని ఎంట్రీస్ ఉన్నాయి, ఇవి 1 2 3 4 5 6 7 8 9 10. సో సమ్ చేసేసి డివైడ్ బై 10 చేసేస్తే మీకు మీన్ వచ్చేస్తుంది. అది మీరు చేయండి. దీనికి ఇది సింపుల్గానే ఉంటుంది. జస్ట్ నేను ఫార్ములాస్ చెప్తాను, ఎందుకంటే మరీ అంత ఇంపార్టెంట్ కాదు, కానీ 1-2 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. మీడియన్ అంటే జస్ట్ మిడిల్ టర్మ్. మీడియన్ అంటే మిడిల్ టర్మ్ అంటే ఏం చేయాలంటే, వచ్చిన అన్గ్రూప్డ్ డేటాని ఫస్ట్ ఏదో అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో రాసేయండి. ఈ ఆర్డర్ ఇది ఏం చేస్తారు, దీన్ని ఏం చేస్తారంటే అసెండింగ్ ఆర్ అసెండింగ్ ఆర్డర్లో రాద్దాం. ఉండండి, ఫస్ట్ 1 తర్వాత ఏది పెద్దది 3 తర్వాత ఏది పెద్దది 10 తర్వాత 14 తర్వాత 19 తర్వాత 20 2 times ఉన్నా కూడా ఒకసారి రాయాలి. 20 తర్వాత 22 తర్వాత 30 తర్వాత 49. ఓకే, ఇప్పుడు ఇలా రాసినప్పుడు మీకు మిడిల్ టర్మ్ ఏమొస్తుంది దీంట్లో, ఇక్కడ లాస్ట్ నుంచి కొట్టుకుంటూ వెళ్ళండి. ఇక్కడ లాస్ట్ క్యాన్సల్, ఇక్కడ లాస్ట్ క్యాన్సల్, ఇక్కడ క్యాన్సల్, ఇక్కడ క్యాన్సల్. సో 19 ఈజ్ ద మీడియన్ ఆఫ్ దిస్ అన్గ్రూప్డ్ డేటా. ఓకే, మోడ్ అంటే ఏమీ లేదు, మీకు ఈ ఇచ్చిన అన్గ్రూప్డ్ డేటాలో ఏ వాల్యూ రిపీట్ అవుతూ ఉంటుందో, ఏ వాల్యూ ఎక్కువగా రిపీట్ అవుతుందో అదే మోడ్. ఏది రిపీట్ అవుతుందో చూడండి, దీంట్లో ఇక్కడ ఒక 20 ఉంది, ఇక్కడ ఒక 20 ఉంది. సో 20 ఈజ్ ద మోడ్. ఫర్ ఎగ్జాంపుల్ 22 కూడా 2 times వచ్చింది మేడం, అప్పుడు ఏం చేయాలంటే అప్పుడు 20, 22 రెండు అవుతాయి మోడ్లు. ఓకే, సో ఇది జస్ట్ అన్గ్రూప్డ్ డేటాకి సింపుల్గా ఉంటుంది, కానీ 1-2 మార్క్స్లో వస్తాయి. ఇప్పుడు మన మెయిన్ కాన్సెప్ట్ ఇక్కడ ఉండేది గ్రూప్డ్ డేటా. గ్రూప్డ్ డేటా గురించి ఇన్ డీటెయిల్గా చదువుకుందాం. ఇప్పుడు గ్రూప్ డేటా మళ్ళీ వచ్చి 2 types. అదేమంటే ఎక్స్క్లూజివ్, ఇన్క్లూజివ్. ఏంటి డిఫరెన్స్ అంటే, ఎక్స్క్లూజివ్ అంటే మనది ఏదైతే ఇది బేస్డ్ ఆన్ క్లాస్ ఇంటర్వెల్.
మనకి ఇస్తారు కదా క్లాస్ ఇంటర్వెల్, ఆ క్లాస్ ఇంటర్వెల్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50 మనం ముందు అనుకున్నాం కదా అదే. ఓకే, ఇప్పుడు ఈ క్లాస్ ఇంటర్వెల్ ఇక్కడ చూడండి, ఇది ఎక్కడైతే ఎండ్ అవుతుందో దాంతోనే నెక్స్ట్ ఎంట్రీ స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ 20 ఎండ్ అయింది, 20 స్టార్ట్ అయింది, 30 ఎండ్ అయింది, 30 స్టార్ట్ అయింది, 40 ఎండ్ అయింది, 40 స్టార్ట్ అయింది. సో ఇలా సేమ్ ఉన్నప్పుడు అప్పుడు అది ఎక్స్క్లూజివ్ డేటా. మనకున్న ఫార్ములాస్ అవన్నీ అప్లై అయ్యేది ఎక్స్క్లూజివ్ డేటాకి మాత్రమే. ఇంక్లూజివ్ డేటా అంటే ఏమి? ఇంక్లూజివ్ డేటా అంటే క్లాస్ ఇంటర్వెల్ ఎలా ఉంటుందంటే 0 to 10, 11 to 20, 21 to 30, 31 to 40, 41 to 50. ఇక్కడ ఏమైంది చెప్పండి డిఫరెన్స్? ఇక్కడ 10తో ఎండ్ అయింది, దాన్ని నెక్స్ట్ దాంతో స్టార్ట్ అవుతుంది. 20తో ఎండ్ అయింది, 21తో స్టార్ట్ అవుతుంది. 30తో ఎండ్ అయింది, 31తో స్టార్ట్ అవుతుంది. 40తో ఎండ్ అయింది, 41తో స్టార్ట్ అవుతుంది. అంటే ఒకటి ఎక్స్ట్రా నెక్స్ట్ నంబర్తో స్టార్ట్ అవుతుంది. ఇలాంటి డేటాని ఏమంటారంటే ఇంక్లూజివ్ డేటా. యాక్చువల్గా మనకి ఇచ్చిన ఫార్ములాస్ అన్ని దీనికి అప్లై కావు అప్పుడు, కానీ ఏం చేయలేమా ఒకవేళ ఇంక్లూజివ్ డేటా క్వశ్చన్ వస్తే వదిలేయాలా అంటే కాదు. దానికి ఒక సింపుల్ ట్రిక్ ఉంది. ఏమంటే ఈ ఇంక్లూజివ్ డేటాని మనము కన్వర్ట్ చేసుకుంటాం. ఎలాగా? ఎక్స్క్లూజివ్ డేటాగా కన్వర్ట్ చేసుకుని ఆ డేటాని మనం ఫార్ములాస్ అప్లై చేసి మీన్, మోడ్ ఆర్ మీడియం ఏది కనుక్కోమంటారో అది కనుక్కుంటాం. అది ఎలా కన్వర్ట్ చేయడం అంటే జస్ట్ ఒక సింపుల్ ఏమంటే ఇది ఇంకొకటి దీనికంటే ముందే ఓకే నేను చెప్తాను తర్వాత. ఈ టర్మ్ ఉంది కదా, దీన్ని యాక్చువల్గా లోయర్ లిమిట్ అని అంటారు, దీన్ని అప్పర్ లిమిట్ అని అంటారు. క్లాస్ ఇంటర్వ్యూ యొక్క ఫస్ట్ ఇవన్నీ లోయర్ లిమిట్స్, ఇవన్నీ లోయర్ లిమిట్ ఎల్ఎల్. రైట్ సైడ్ ఉండేటివన్నీ ఇవన్నీ అప్పర్ లిమిట్ యూఎల్ అని రిప్రజెంట్ చేస్తారు. ఓకే, ఇప్పుడు దీన్ని ఇంక్లూజివ్ డేటాని ఎక్స్క్లూజివ్ డేటాలోకి ఎలా కన్వర్ట్ చేయడం అంటే లోయర్ లిమిట్ ఉంది కదా దాని నుంచి -0.5 చేయండి, అప్పర్ లిమిట్ని +0.5 చేయండి. ప్రతి ఒక్క వాల్యూకి అది చేయండి. వచ్చే డేటా మీకు ఎక్స్క్లూజివ్ డేటా అవుతుంది. చేసి చూద్దాం రండి. 0 నుంచి -0.5 చేస్తే ఏమవుతుంది? -0.5 అవుతుంది. 10 నుంచి +10కి +0.5 చేస్తే 10.5 అవుతుంది. నెక్స్ట్ 11 నుంచి -0.5 చేయాలి, 10.5. నెక్స్ట్ 20 నుంచి +0.5, 20కి 0.5 యాడ్ చేయాలి, 20.5. దీని నుంచి మైనస్ చేయాలి, మళ్ళీ 20.5. దీని నుంచి ప్లస్ చేయాలి, 30.5. ఇక్కడ మైనస్, మళ్ళీ 30.5. ఇక్కడ ప్లస్ 40.5, మైనస్ 40.5, అడిషన్ 50.5. ఇప్పుడు మీరు దీనికి చేయాలి ఫార్ములాస్ మనం అప్లై చేయాలి, దీనికి కాదు. ఎందుకంటే ఇక్కడ మీరు కొత్త కాలం రాసుకొని ఏం రాసుకుంటారంటే న్యూ సిఐ క్లాస్ ఇంటర్వెల్స్ అని రాసి ఇలా చేసుకుంటారు. ఈ వాల్యూస్కి మనము ఫార్ములా ఎప్పుడు ఏమైంది చూడండి, ఇక్కడ చూడండి ఇది ఎక్స్క్లూజివ్ డేటాగా మారిందా లేదా చూడండి. 10.5 ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడి నుంచే స్టార్ట్ అయింది, ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడి నుంచే స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి ఎండ్ అయితే అక్కడి నుంచే స్టార్ట్ అయింది, ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడే స్టార్ట్ అయింది. సో మనం ఇంక్లూజివ్ డేటాని ఎక్స్క్లూజివ్ డేటా లాగా కన్వర్ట్ చేసుకున్నాము. ఎలా కన్వర్ట్ చేసుకుంటాం? లోయర్ లిమిట్స్ అన్నిటి నుంచి 0.5 తీసేయాలి, అప్పర్ లిమిట్స్ అన్నిటిలో 0.5 యాడ్ చేయాలి, ఇక్కడ తీసేయాలి, ఇక్కడ యాడ్ చేయాలి 0.5ని, అంతే. అప్పుడు ఎక్స్క్లూజివ్ డేటా వచ్చి ఇన్క్లూజివ్ డేటా లాగా కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ మనకు దీన్ని ఏమన్నాము? క్లాస్ ఇంటర్వెల్ అన్నాం. ఫ్రీక్వెన్సీ ఎఫ్ఐ అనేది ఫ్రీక్వెన్సీ అంటే మన అబ్జర్వేషన్ ఎన్నిసార్లు ఇంటర్వెల్స్లో వస్తుందో అది ఫ్రీక్వెన్సీ. మన నెక్స్ట్ కొన్ని టర్మ్స్ ఉన్నాయి, అవి నేర్చుకోవాలి. ఏమంటే ఇంకొకటి ఏమంటే దాంట్లో క్లాస్ మార్క్ అంటారు. క్లాస్ మార్క్ దీన్ని ఎక్స్ఐతో రిప్రజెంట్ చేస్తారు. ఏమి అది క్లాస్ మార్క్ అంటే అప్పర్ లిమిట్ ప్లస్ లోయర్ లిమిట్ డివైడెడ్ బై 2. ఈ వాల్యూస్ అన్ని ఈ ఎక్స్ఐ అనేది ఇవన్నీ చాలా యూజ్ అవుతాయి మనం మీన్ని కనుక్కోవడానికి. నేను ఈ వీడియోలో జస్ట్ మీన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే మోడ్ అండ్ మీడియన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా పెద్దగా అయిపోతుంది. నేను నెక్స్ట్ పార్ట్ ఇంకొక ఇంట్రొడక్షన్ నెక్స్ట్ పార్ట్ 2 అనేసి దానిలో మీడియన్ అండ్ మోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు క్లాస్ మార్క్ ఎలా కనుక్కున్నాను? ఎక్స్ఐ ఈజ్ ఈక్వల్స్ టు అప్పర్ లిమిట్, ఈ అప్పర్ లిమిట్ ప్లస్ లోయర్ లిమిట్ డివైడెడ్ బై 2. అంటే ఇవి రెండే చేసుకోవాలి, మళ్ళీ ఏదో వేరే అప్పర్ లిమిట్ వేరే లోయర్ లిమిట్ తీసుకోకూడదు. ఈ క్లాస్ ఇంటర్వెల్కే ఎక్స్ఐ
ఈజ్ ఈక్వల్స్ టు అప్పర్ లిమిట్ 10 ప్లస్ లోయర్ లిమిట్ 0 డివైడెడ్ బై 2 అలా ఒక్కొక్క దానికి కనుక్కుంటాం. ఇంకొకటి ఏమంటే క్లాస్ హైట్ ఆర్ క్లాస్ సైజ్, దీన్ని హెచ్తో రిప్రజెంట్ చేస్తారు. అది ఎలా కనుక్కోవడం అంటే అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్, ఈ అప్పర్ లిమిట్ నుంచి లోయర్ లిమిట్ తీసేయాలి అంతే, అది క్లాస్ హైట్. ఇవి యూజ్ అవుతాయి మనం మీన్ని కనుక్కోవడానికి. ఇప్పుడు మీన్ అంటే ఏమి? మీన్ నేను చెప్పాను కదా, మెయిన్గా మనం చదువుకోవాల్సింది మీన్, మోడ్, మీడియన్. సో మీన్ని యావరేజ్ అని కూడా అంటారు. దీన్ని ఎక్స్ బార్తో రిప్రజెంట్ చేస్తారు. ఓకే, దీని మీన్ని కనుక్కోవడానికి 3 మెథడ్స్ ఉన్నాయి. ఆ 3 మెథడ్స్ కూడా డిస్కస్ చేద్దాం. అప్పుడే మీకు మనం అంటే వాళ్ళు డైరెక్ట్గా ఎగ్జామ్లో అడగరు, ఆ ప్రాబ్లంలో అడగరు ఈ మెథడే యూజ్ చేయండి అని. కానీ మనకు 3 మెథడ్స్ తెలిసి ఉండాలి. మన ఇచ్చిన ప్రాబ్లమ్ని బట్టి మనం ఏ మెథడ్ యూజ్ చేయాలనేది ఉంటుంది, అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మీన్ని కనుక్కోవడానికి 3 మెథడ్స్ ఉన్నాయి. అవేమంటే ఫస్ట్ వచ్చి డైరెక్ట్ మెథడ్, నెక్స్ట్ అజ్యూమ్డ్ మీన్ మెథడ్, అండ్ థర్డ్ వచ్చి స్టెప్ డీవియేషన్ మెథడ్. ఈ 3 మెథడ్స్లో కూడా మనం ఒకే ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. ఆన్సర్ మనకు ఒకటే రావాలి ఏ మెథడ్ యూజ్ చేసినా కూడా. ఫస్ట్ మెథడ్ వచ్చి ఇది డైరెక్ట్ మెథడ్. దీనికి ఫార్ములా ఏమంటే ఇక్కడ రాస్తాను, ఎక్స్ బార్తో డినోట్ చేస్తాం కదా. ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ డివైడెడ్ బై సమ్మేషన్ ఆఫ్ ఎక్స్వై. దీన్ని సిగ్మా అని కూడా అంటారు, ఆ సమ్మేషన్ ఆ సిగ్మా ఏదైనా అనుకోవచ్చు. దాని ఎక్స్ప్లెనేషన్ ఏమంటే సమ్మేషన్ అంటే జస్ట్ అడిషన్, ఎన్ని వాల్యూస్ ఆఫ్ ఎఫ్ఐ ఎక్స్ఐ ఉన్నాయో అన్నిటిని యాడ్ చేయండి. సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ఐ అంటే ఎక్స్ఐ కాదు ఎఫ్ఐ. ఎఫ్ఐ అంటే ఎన్నైతే ఎఫ్ఐ వాల్యూస్ ఉన్నాయో అన్నీ యాడ్ చేస్తే వచ్చిన వాల్యూ, అంటే ఎఫ్ఐ అంటే ఇది కదా, ఇదన్నిటిని యాడ్ చేస్తే వచ్చిన వాల్యూ సమ్మేషన్ ఆఫ్ సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ అని అర్థం. ఓకే, ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఇక్కడ చూడండి మనకి ఫార్ములాలో ఏమేమి ఉంది. సిగ్మా ఓకే, సమ్మేషన్ చేయాలి. ఎఫ్ఐ ఆల్రెడీ ప్రాబ్లంలో ఉంది. ఎక్స్ఐ లేదు మనకి, కాబట్టి ఎక్స్ఐ మనం కనుక్కోవాలి. ఎక్స్ఐ అంటే ఏమి? క్లాస్ మార్క్ అంటే నేను ముందే చెప్పాను. ఎట్లా కనుక్కుంటాం? అప్పర్ లిమిట్ ప్లస్ లోయర్ లిమిట్ డివైడెడ్ బై 2 చేస్తే ఎక్స్ఐ వస్తుంది. సో అప్పర్ లిమిట్ ఏమి దీనికి 5, లోయర్ లిమిట్ ఎంత 3, 5 + 3 8, 8/2 4. సిమిలర్లీ దీనికి 7 + 5 12, 12/2 6, 9 + 7 7 2 14 + 16, 16/2 8. సిమిలర్లీ 11 + 9/2 10, 13 + 11/2 12. ఇప్పుడు ఎక్స్ఐ కనుక్కున్నాం. దీని నుంచి మనకు నెక్స్ట్ ఏం కావాలి? ఎఫ్ఐ ఎక్స్ఐ కావాలి. కాబట్టి ఇక్కడ ఎఫ్ఐ ఎక్స్ఐ కూడా కనుక్కుందాం. ఇది టేబుల్గా రాసుకోవాలి మీరు. ఓకే, ఓకే, ఎఫ్ఐ ఎక్స్ఐ అంటే ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ. ఎఫ్ఐ ఎక్కడ ఉంది, ఎక్స్ఐ ఎక్కడ ఉంది, నెట్ని మల్టిప్లై చేసేయండి. 5 4 20, 10 × 6 60, 10 × 8 80, 7 × 10 70, 8 + 8 × 12 × 8 96. ఓకే, ఎఫ్ఐ ఎక్స్ఐ కనుక్కున్నాం. మనకు ఏం కావాలి? సమ్ కావాలి. సమ్ ఆఫ్ ఎఫ్ఐ ఎక్స్ఐ. సమ్ ఆఫ్ ఎఫ్ఐ ఎక్స్ఐ ఎంత వస్తుంది అంటే ఏం చేయాలన్నా నేను ఈ ఎఫ్ఐ ఎక్స్ఐని మొత్తాన్ని యాడ్ చేసేయాలి. యాడ్ చేస్తే ఏమొస్తుంది చూడండి. 20 + 60 80, 80 + 80 160, 160 + 70 + 96 ఎంత వస్తుంది? 6, 9 + 10 9 + 1 10, 10 + 26 ఎంత వస్తుంది యాడ్ చేస్తే? 326 అని వస్తుంది. ఓకే, ఈ వాల్యూ తీసుకెళ్ళి ఇక్కడ రాసుకోండి. సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఐ ఎక్స్ఐ 326. చూడండి మీకు కూడా 326 వచ్చిందా లేదా? తర్వాత ఏం కావాలి మనకి? ఎఫ్ఐ కావాలి. ఎఫ్ఐ సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఐ, దీన్ని అన్నిటినీ యాడ్ చేయండి. ఎంత వస్తుంది వాల్యూ? 10 + 10 20, 25 + 10 40 అని వస్తుంది. ఇదేమిది? సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్స్ టు 40. ఇప్పుడు మన ఫార్ములా అప్లై చేసేద్దాం. మీన్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ ఎక్స్ఐ డివైడెడ్ బై సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ. సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ ఎక్స్ఐ 326 డివైడెడ్ బై 40. ఇంతే. దీన్ని ఏమైనా డివైడ్ చేయాలంటే చేయొచ్చు, లేదంటే అట్లా కూడా వదిలేయచ్చు. సో ఇంతే సింపుల్. డైరెక్ట్ మెథడ్ వచ్చి సింపుల్. జస్ట్ మనము ఎక్స్ఐ కనుక్కోవాలి, ఎఫ్ఐ ఎక్స్ఐని మల్టిప్లై చేయాలి, వచ్చిన వాల్యూస్ డివైడెడ్ బై సమ్మేషన్ ఆఫ్
ఎఫ్ఐ చేయాలి, అదే మీన్ అవుతుంది. ఇది డైరెక్ట్ మెథడ్ యూస్ చేసి. మన నెక్స్ట్ మెథడ్ వచ్చి అజ్యూమ్డ్ మీన్ మెథడ్. అజ్యూమ్డ్ మీన్ మెథడ్లో మీన్కి ఫార్ములా ఏమంటే ఏ ప్లస్ సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ డిఐ డివైడెడ్ బై సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ. అన్ని ఫార్ములాస్లో కూడా సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ అనేది డినామినేటర్లో వస్తుంది, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, అజ్యూమ్డ్ మీన్ మెథడ్లో మనకు రెండు కొత్త టర్మ్స్ వచ్చాయి. అవేవేమి, ఇక్కడ ఏ అనేది వచ్చింది, ఇక్కడ డిఐ అనేది వచ్చింది. అంటే అవి కొత్తవి, అవి కనుక్కోవాలి. డిఐ అంటే డిఐకి ఒక ఫార్ములా ఉంది. డిఐ ఈజ్ ఈక్వల్స్ టు, దీన్ని యాక్చువల్గా డిఐ ఈజ్ ఈక్వల్స్ టు డీవియేషన్ అని అంటారు. డిఐ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ఐ మైనస్ ఏ. ఓకే, డిఐకి ఇది ఫార్ములా, దీని నుంచి మనం డిఐ కనుక్కుంటాం. దీంట్లో కూడా ఏముంది, ఎక్స్ఐ ఉంది. కాబట్టి మనకు ఎక్స్ఐ, మన నెక్స్ట్ టేబుల్లో ఏం రాసుకోండి అంటే ఎక్స్ఐ అని రాసేయండి. ఎక్స్ఐని కనుక్కోండి. ఎక్స్ఐ అనేది ఏమి, క్లాస్ మార్క్. కనుక్కుందాం ఎక్స్ఐ. ఎక్స్ఐ ఫార్ములా ఏమి, అప్పర్ లిమిట్ ప్లస్ లోయర్ లిమిట్ డివైడెడ్ బై 2. 3 + 5 8, 8/2 4, 7 + 5 12/2 6, 7 + 9 8 వస్తుంది. ఇక్కడ 10 వస్తుంది, ఇక్కడ 12 వస్తుంది. ఓకే, ఎక్స్ఐ కనుక్కునేసాం. ఇప్పుడు డిఐ కనుక్కోవాలి. డిఐ అంటే ఏమన్నా నేను, ఎక్స్ఐ మైనస్ ఏ. ఇది ఎలా కనుక్కుంటాం, పైన రాస్తాను. డిఐ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ఐ మైనస్ ఏ. ఏ అంటేనే ఇక్కడ ఏ అంటేనే అజ్యూమ్డ్ మీన్. అంటే మనం ఒక మీన్ని, ఇక్కడ ఉన్నాయి కదా ఎక్స్ఐ ఉంది కదా, దీంట్లో ఏదో ఒక వాల్యూని మనం అజ్యూమ్ చేసుకుంటాం. ఏమని, అదే మీన్ అని. అందుకనే ఈ మెథడ్ నేమో అజ్యూమ్డ్ మీన్ మెథడ్. మనము ఈ వాల్యూస్లో ఎక్స్ఐలో ఏదో ఒక వాల్యూని ఏ అనుకోవాలి. జస్ట్ ఏదో ఒకటి అనుకోకూడదు, మిడిల్లో వచ్చే, పై నుంచి కింద నుంచి వచ్చినప్పుడు మిడిల్లో వచ్చేదాన్ని. ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి, దీంట్లో ఏది మిడిల్లో వస్తుంది, ఇక్కడ 8 అనేది మిడిల్లో వస్తుంది. కాబట్టి దీన్ని ఏ అని అనుకుంటాం. ఇక్కడైతే ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి 5 మధ్యలో 3 వచ్చింది అనుకుంటాము. ఒకవేళ ఈవెన్ నెంబర్ 6 వాల్యూస్ వస్తే, ఒకవేళ ఇక్కడ 14 అని ఉంటే ఏం చేయాలి అంటే, అప్పుడు ఏమొస్తాయి, మిడిల్లో 8, 10 వస్తాయి. ఈ రెండిట్లో ఏదో ఒకటి అనుకోండి, ఏదో ఒకటి అనుకోవచ్చు. మిడిల్లో వాటిని అనుకోవాలి, ఏదో ఒక దాంట్లో అనుకోవచ్చు. ఇక్కడైతే మనకు ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి మధ్యలో ఒకటే వస్తుంది కాబట్టి 8ని ఏ అనుకుంటాం. ఇది అజ్యూమ్డ్ మీన్. దీని నుంచి మనము డిఐ కనుక్కుంటాం. డిఐ ఏమొస్తుంది, డిఐ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ఐ. ఎక్స్ఐ అంటే ఇక్కడ కనుక్కున్నాం మనము, ఎక్స్ఐ మైనస్ ఏ. ఏ అంటే 8. 4 - 8 ఎంత వస్తుంది, -4. తర్వాత 6 - 8 -2. 8 - 8 0. 10 - 8 2. 12 - 8 4. దీని నుంచి మనం డిఐ కనుక్కున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మన ఫార్ములా కనుక్కోవడానికి, మన ఫార్ములాలో ఏముంది, సమ్మేషన్ ఆఫ్ ఏ అంటే కనుక్కునేసాం. ఏ అంటే ఆల్రెడీ తెలుసు మనం, ఇది ఏ. ఏదైతే మనం అనుకున్నామో ఇది ఏ ఉంది, ఎఫ్ఐ ఆల్రెడీ ఉంది. దీన్ని సమ్మేషన్ చేస్తే మనకు ముందే తెలుసు 40 అని వచ్చింది. సిగ్మా ఆఫ్ ఎఫ్ఐడిఐ కనుక్కోవాలి. అంటే ఏం కనుక్కోవాలి, ఎఫ్ఐడిఐ కనుక్కోవాలి మనం. ఇక్కడ ఎఫ్ఐ ఇంటూ డిఐ. ఏం చేయట్లేదు చూడండి, ఒక్కొక్క స్టెప్లో ఏమవుతుందంటే, ఒక్కొక్క మెథడ్లో, డైరెక్ట్ మెథడ్లో సింపుల్గా ఉంటుంది, 3 స్టెప్సే ఉంటాయి. అజ్యూమ్డ్ మీన్ మెథడ్లో 4 స్టెప్స్ ఉంటాయి. స్టెప్ డీవియేషన్ మెథడ్లో ఇంకొక వేరియబుల్ వచ్చి 5 స్టెప్స్ ఉంటాయి, అంతే డిఫరెన్స్. సో ఇప్పుడు అజ్యూమ్ మెథడ్లో ఏం చేసాం మనము, డిఐ కనుక్కున్నాం. కాబట్టి ఈ రెండింటిని మల్టిప్లై చేస్తున్నాం. కొత్తగా కనుక్కున్న దాన్ని ఎఫ్ఐని మల్టిప్లై చేస్తున్నాం. ప్రీవియస్ దాంట్లో ఎక్స్ఐ మాత్రమే ఉంది కాబట్టి ఈ రెండింటిని మల్టిప్లై చేసాం. ఇప్పుడు అజ్యూమ్లో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం. స్టెప్ డివిజన్లో ఇంకొక వాల్యూ కనుక్కొని దాన్ని మల్టిప్లై చేస్తాం, అంతే డిఫరెన్స్. మీరు అది అలా గుర్తుపెట్టుకోండి, ఈజీగా అవుతుంది. ఓకే, ఇప్పుడు ఎఫ్ఐడిఐ ఏమొస్తుంది చూడండి, మల్టిప్లై చేసి ఎఫ్ఐ ఇంటూ డిఐ. -5 - 4 -20 -20 0 7 2s 14 8 4s 32. ఇప్పుడు ఏం చేయాలి, మనము దీన్ని సిగ్మా చేయాలి. అంటే ఈ వాల్యూ మొత్తాన్ని మనము యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఏమొస్తుంది చూడండి, 14 + 32 46 -40 +6. సో ఇదేమో ఏమిది, సిగ్మా ఆఫ్ ఎఫ్ఐడిఐ ఈజ్ ఈక్వల్స్ టు 6 వచ్చింది. ఇది సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్స్ టు 40 వచ్చింది. ఇప్పుడు ఈ వాల్యూస్ తీసుకెళ్ళి మన ఫార్ములాలో అప్లై చేద్దాం. ఫార్ములా ఏమి, మీన్ x bar is equals to a plus sigma of fi di divided by sigma of fi. ఏ అంటే మనం అజ్యూమ్డ్ మీన్ ఏమనుకున్నాం, 8 అనుకున్నాం. 8 ప్లస్ సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ డి ఎంత వచ్చింది, 6 బై సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ ఎంత 40. సిఎల్సిఎం 40 తీసుకుంటే 8 4s
42 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్స్ టు 326/40. అంతే వచ్చిందా? మన ప్రీవియస్ దాంట్లో కూడా మనకు ఆన్సర్ అయితే కరెక్ట్గా అదే సేమ్గా రావాలి ఏ మెథడ్ యూజ్ చేసినా కూడా. ఎందుకు మనము డైరెక్ట్ మెథడ్ పెట్టుకొని మళ్ళీ అజ్యూమ్డ్ మెథడ్ చేయాలి అని చాలామందికి డౌట్ రావచ్చు. ఈవెన్ అదే టెస్ట్ బుక్లో కూడా చెప్పారు. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, మనం ప్రీవియస్ దాంట్లో మన వాల్యూస్ అన్ని పెద్ద పెద్దగా ఉన్నాయి. ఇక్కడ మీరు ఇక్కడ చూసారా పెద్ద పెద్దగా ఉన్నాయి. కానీ ఇక్కడ చూస్తే క్యాలిక్యులేషన్ చూసారా సింపుల్గా అయిపోయింది. 8 + 6/40 జస్ట్ ఎల్సిఎం తీసుకొని చేసేసాం. ప్రీవియస్ దాంట్లో అయితే ఆ మొత్తాన్ని అడిషన్ చేసి పెద్ద పెద్ద వాల్యూస్ ఉన్న వాటిని మనం అడిషన్ చేసుకున్నాం. ఇక్కడ చూసారా FIDA ఎంత వచ్చింది? 6 వచ్చింది. ప్రీవియస్ దాంట్లో మనకు FI × XI ఎంత వచ్చింది? పెద్ద వాల్యూ వచ్చింది. సో అలా పెద్ద పెద్ద వాల్యూస్ ఉన్నప్పుడు మనకు ఇలా FI అనేది పెద్ద పెద్ద వాల్యూస్ ఉన్నప్పుడు మనము అజ్యూమ్ మీన్ మెథడ్ సెలెక్ట్ చేసుకోవాలి. సింపుల్గా ఉన్నప్పుడు అయితే దీనికైతే సింపుల్గానే ఉన్నాయి కాబట్టి ఇలాంటి వాటికి మనము డైరెక్ట్ మెథడే చేయొచ్చు. కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఓకే, ఇంకా మన లాస్ట్ మెథడ్ వచ్చి స్టెప్ డివియేషన్ మెథడ్ని చూద్దాం. మన లాస్ట్ మెథడ్ వచ్చి స్టెప్ డివియేషన్ మెథడ్. స్టెప్ డివియేషన్ మెథడ్కి ఫార్ములా ఏమంటే మీన్ x బార్ ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ సిగ్మా ఆఫ్ FI, ఇక్కడ కొత్త టర్మ్ వస్తుంది UI డివైడెడ్ బై సిగ్మా ఆఫ్ FI ఇంటూ హెచ్ అంటే ఏమి మనం తెలుసుకుందాం. హెచ్ అంటే క్లాస్ సైజ్ ఈజ్ ఈక్వల్స్ టు అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. ఓకే, ఇప్పుడు UI అనేది కొత్త టర్మ్ వచ్చింది. ఆ UIని ఎలా కనుక్కుంటామంటే UI ఈజ్ ఈక్వల్స్ టు DI/H. DI అంటే మనకు తెలుసు ఏమి XI మైనస్ A. సో ఇది మనము 1 by 1 టేబుల్లో కనుక్కుంటా పోతాం. ఫస్ట్ ఏం కావాలి మనకి? ఇక్కడ రాసేద్దాం ఉండండి. UI ఈజ్ ఈక్వల్స్ టు DI మైనస్ H. UI ఈజ్ ఈక్వల్స్ టు DI అంటే XI మైనస్ A డివైడెడ్ బై H. అంటే మనకి ఏమేమి కావాలి? A కావాలి, UI కావాలి, UI కావాలంటే DI కావాలి. సో ఫస్ట్ మనకు XI కావాలి. XI రాసుకుందాం. XI అంటే ఏమి? క్లాస్ మార్క్ అప్పర్ లిమిట్ ప్లస్ లోయర్ లిమిట్ డివైడెడ్ బై 2. ఇది కనుక్కుందాం. ఆల్రెడీ కనుక్కున్నాం, మళ్ళీ చేయండి. 5 + 3 8/2 4 6 8 10 12. ఓకే, XI కనుక్కున్నాం. XI కనుక్కున్న తర్వాత మనం ఏం కనుక్కోవాలి? XI యూస్ చేసుకొని DI కనుక్కోవాలి. DI ఈజ్ ఈక్వల్స్ టు XI మైనస్ A. ఏ అంటే అజ్యూమ్డ్ మీన్. మనము ఈ XIలో ఏదో ఒక దాన్ని అజ్యూమ్డ్ మీన్గా అంటే మిడిల్లో ఉన్నదాన్ని అజ్యూమ్డ్ ఏగా అనుకుంటాము. ఏ ఇక్కడ 8 అనుకుందాం. సో DI ఏమొస్తుంది? DI ఈజ్ ఈక్వల్స్ టు XI మైనస్ 8. XI మైనస్ A. 4 - 8 -4 6 - 8 -2 8 - 8 0 10 - 8 2 10 - 12 4. దీని నుంచి మనం ఏం కనుక్కోవాల్సింది? UI కనుక్కోవాలి. మెయిన్గా మనకు కావాల్సింది UI ఈజ్ ఈక్వల్స్ టు DI/H. DI/H వాల్యూ ఎంత వచ్చింది మనకి? H అంటే అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. H ఈజ్ ఈక్వల్స్ టు అప్పర్ లిమిట్ ఏదన్నా ఒకటి తీసుకోండి, అప్పర్ లిమిట్ ఎంత ఫస్ట్దే తీసుకుందాం. 5 - 3 2. ఇక్కడ కూడా తీసుకోండి. 7 - 5 2 9 - 7 2 11 - 9 ఇది సేమ్గా ఉంటుంది. H ఈజ్ ఈక్వల్స్ టు 2 మనకి. సో DI/2 -2/2 -4/2 -2 -1 0 1 2. దీని నుంచి మనకు మెయిన్గా ఏం కావాల్సింది? సిగ్మా ఆఫ్ FI ఇంటూ UI కావాలి. కాబట్టి అది కనుక్కుందాం. FI ఇంటూ UI. FI ఇక్కడ ఉంది, UI ఇక్కడ ఉంది. -5 × -2 -10 10 × -1 -10 10 × 0 0 7 × 1 7 8 × 2 16. ఎంత వస్తుంది చూడండి? 7 + 16 23 -10 -20 అంటే 3. సిగ్మా ఆఫ్ FI ఇంటూ UI ఎంత వచ్చింది? 3 వచ్చింది. నెక్స్ట్ మనకు సిగ్మా FI ఆల్రెడీ కావాలి. FI ముందే కనుక్కున్నాం ఎంతది? 40 అని. కావాలంటే ఇది ఎడిషన్ చేయండి, 40 వస్తుంది. ఇది తీసుకెళ్ళి మన ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఏమి ఫార్ములా? మీన్ x బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ అంటే అజ్యూమ్డ్ మీన్ 8 ప్లస్ సిగ్మా ఆఫ్ FI UI ఎంత వచ్చింది? 3 డివైడెడ్ బై సిగ్మా ఆఫ్ FI ఎంత? 40 ఇంటూ H ఎంత? 2.
దీన్ని ఇది అంటే క్యాన్సిల్ డివైడ్ ఏం చేయకుండా జస్ట్ అలాగే పెడదాం, ఎందుకంటే మనకు ముందు కూడా అది ఏది డివైడ్ చేయలేదు కాబట్టి. 8 + 6/40, 8 4s 320 + 6/40 ఎల్సిఎం తీసుకున్నాను, 326/40. ఓకే, కాబట్టి దాన్ని డివైడ్ చేయండి మీరు, 2తో డివైడ్ లాస్ట్లో అవుతాయి. అన్నిటికీ సేమ్ వస్తుంది ఆన్సర్. మీరు ఏ మెథడ్ యూస్ చేసినా కూడా మీకు ఆన్సర్ సేమ్. జస్ట్ ఏమీ లేదు, ఒక్కొక్క మెథడ్లో ఒక్కొక్క స్టెప్ ఇంక్రీజ్ అవుతా వస్తుంది. డైరెక్ట్ మెథడ్లో జస్ట్ XI ఉండింది, ఈ 3 ఉన్నాయి. ఓకే, అజ్యూమ్ మెథడ్లో ఏం ఎక్స్ట్రా వచ్చింది, DA ఎక్స్ట్రా వచ్చింది, అంటే ఇంత వచ్చింది. స్టెప్ మెథడ్లో UI వచ్చింది, అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క స్టెప్ ఇంక్రీజ్ అవుతా వెళ్ళింది అంతే. ఎందుకు స్టెప్ ఇంకా మనం ఎందుకు కాంప్లికేట్ చేయాలి, ఇచ్చిన ఆన్సర్ క్వశ్చన్ డైరెక్ట్ మెథడ్ యూస్ చేసేయచ్చు కదా అంటే, అప్పుడు ఎందుకు ఈ కొత్త 2 ఎక్స్ట్రా మెథడ్స్ వచ్చాయి అంటే, ఎప్పుడైతే ఈ ఫ్రీక్వెన్సీ వాల్యూస్ థౌజండ్స్లో ఉన్నాయనుకోండి, అప్పుడు మీరు ఇక్కడ సిగ్మా చేసుకొని అడిషన్ చేస్తే చాలా పెద్ద పెద్ద వాల్యూస్ థౌజండ్స్లో వస్తాయి. దాన్ని డివైడ్ చేసి సాల్వ్ చేయడం కష్టం అవుతుంది. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం చూడండి, ఇక్కడ ఉన్న థౌజండ్స్లో వచ్చిన వాల్యూస్ని ఇక్కడ తక్కువ వాల్యూస్తో మల్టిప్లై చేసి చూసారా, ఇక్కడ తక్కువ అయిపోయింది వాల్యూస్. లాస్ట్లో ఎంత వచ్చింది, FI/UI 3 వచ్చింది. ప్రీవియస్ దాంట్లో FI/DI ఎంత వచ్చింది, 6 వచ్చింది. ఇక్కడైతే XIని డైరెక్ట్గా యాడ్ చేస్తే పెద్ద వాల్యూ వస్తుంది. కాబట్టి అలా FI ఎప్పుడైతే పెద్ద వాల్యూస్ ఉంటాయో అప్పుడు బెటర్ టు యూజ్ అజ్యూమ్డ్ మెథడ్ అండ్ స్టెప్ డివిజన్ మెథడ్. ఓకే స్టూడెంట్స్, అంతే. ఈ వీడియోలో నేను మీడియన్ అండ్ మోడ్ ఫర్ ద గ్రూప్ డేటా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే దీంట్లోనే చెప్తే చాలా పెద్ద వీడియో అయిపోతుంది, చూడడానికి అంత పెద్ద వీడియో చూడలేరు. సో నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైంది అనుకుంటాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.